అమ్మవారే పొందినది, హింసించున్నది అని మీరు అర్థం చెప్పారనుకోండి, అప్పుడు దాని వ్యగ్రత కనపడుతుంది. అందులో కాదు, అందులో కారుణ్య దర్శనం చేయాలి. అమ్మ అంటే దయ, అమ్మ అంటే కారుణ్యం. అందుకని అమ్మ చేసేటటువంటి సంహార ప్రక్రియ యందు అమ్మ పొందడంలో జీవుల్ని అనుగ్రహించి వాళ్ళని తనలోకి కలిపేసుకుని మోక్షం ఇస్తోంది తప్ప అమ్మవారు హింసించడం ప్రధానంగా ఉన్నది కాదు. కాబట్టి ఎంతటి దయాశాలి అంటే మనం పొందలేకపోతే ఆవిడే ఆఖరికి మనని తనలో కలిపేసుకోగలిగినంత ఔదార్యమూర్తి. ఈ మాట చెప్పడమే శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇటువంటి శ్రీమత్ సింహాసనేశ్వరి అయినటువంటి తల్లిని 5 సింహాసనం అని చెప్తే ఈ 5 శాక్తేయ ప్రణవములు అన్నారు. ఇది మంత్రశాస్త్ర రీత్యా మీకు అక్కడక్కడా నేను చూపిస్తాను అన్నాను. శ్రీం హ్రీం క్లీం ఐం సౌహ్ అనేటటువంటి 5 బీజాక్షరాల్ని సింహాసనంగా చేసుకుని అమ్మవారు కూర్చుంటుంది. కాబట్టి శ్రీమత్ సింహాసనేశ్వరి, 4 దిక్కులు మధ్యలో కూర్చున్న అమ్మ, అదే ఆవిడ సింహాసనం. తూర్పు, పశ్చిమం, ఉత్తరం, దక్షిణం, ఈ 4 దిక్కులు మధ్యలో ఆవిడ కూర్చున్న ప్రదేశం, ఇదంతా కలిపి ఆవిడ సింహాసనం. కాబట్టి ఇప్పుడు ఆవిడ సింహాసనం ఎంతది, అంతటా నిండిపోయి ఉంటుంది. అలాగే పంచభూతాల మీద ఆవిడ అధివసించి ఉంటుంది. అవే ఈ పంచభూతములుగా మనం ఏం చెప్తామో అటువంటి పృథివీ ఆపస్తేజో వాయు ఆకాశములు, ఈ 5 అమ్మవారి సింహాసనంగా ఉండి దాని మీద ఉంటుంది. పంచముఖములు కలిగినటువంటి సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములు అనేటటువంటి 5 ముఖములతో 5 క్రియలు చేసేటటువంటి తత్వాన్ని అధిరోహించి ఉంటుంది. పంచప్రేతాసనాసీనయై బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులు అనేటటువంటి 4 కోళ్లు ఒక తల్పం ఉన్న సింహాసనం మీద కూర్చుంటుంది. ఇన్ని రకాలుగా ఆవిడ శ్రీమత్ సింహాసనేశ్వరి. ఆవిడ చిదగ్నికుండ సంభూత. సంభూత అంటే ప్రభవించింది. ఆవిడ చిదగ్నికుండంలోంచి వచ్చింది. మీరు ఒక్క విషయం ఆలోచించండి కొంచెం జాగ్రత్తగా. అసలు అగ్నియందు సంభవించే ప్రాణి ఉంటుందా? లోకంలో ప్రాణి అగ్నియందు తన రూపాన్ని కోల్పోతుంది తప్ప అగ్నిలోంచి ప్రాణి పుట్టదు. ఎక్కడా పుట్టదు అగ్నిలోంచి ప్రాణి. అగ్నికుండంలోంచి ఆవిడ ఎలా పుట్టిందండి అంటే వసిన్యాది దేవతలు అంటున్నారు, ఆ తల్లి చిదగ్నికుండ సంభూత. ఆవిడ పుట్టింది మామూలు అగ్నికుండం కాదు, చిదగ్నికుండం. ఏమిటా చిదగ్నికుండం? ఎక్కడుంది ఆ చిదగ్నికుండం అంటే బాహ్యమునందు భండాసురుడు పెట్టినటువంటి బాధలు భరించలేనటువంటి దేవతలందరూ కలిసి పెద్ద హోమకుండాన్ని ఏర్పాటు చేసి అందులో పరమశివుడు తీసుకొచ్చినటువంటి వాయువుని అగ్నిగా నిక్షేపించి తమ యొక్క శరీర భాగములను హవిస్సులుగా సమర్పిస్తే అందులోంచి అమ్మవారు ఆవిర్భవించింది. అందులో మామూలు కట్టెలు వెయ్యలేదు. అలాగే మనందరిలో కూడా చిదగ్నికుండం ఉంటుంది. అసలు ఆ చిదగ్నికుండంలోంచి ఆవిర్భవిస్తున్న అమ్మవారిని చూడాలి. ఆ ఆవిర్భావం చూడాలంటే ఈ కళ్ళు మూసుకుని మీరు లోపలికి వెళ్ళాలి. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయట దొరకదు ఆవిడ. ఇక్కడ ఉంటుంది చిదగ్నికుండం. ఇక్కడ కట్టెలు లేకుండా అగ్ని ఎలా ప్రకాశిస్తోంది అంటే అంతర్నిరంతం నిరింధన మేధమాని మోహాంధకార పరిపంధిని సంవిదగ్న. ఇక్కడే జ్ఞానం అనేటటువంటి అగ్నిహోత్రం ప్రకాశిస్తూ ఉంటుంది. లోపల ఉన్న జ్ఞానమన్న అగ్ని ప్రకాశిస్తే ఆ అగ్ని యొక్క ప్రకాశంలో అగ్నికి ప్రకాశం ఉంటుంది. అగ్నికి వేడి ఒక్కటే కాదు, చీకట్లో చలిమంట వేశారనుకోండి, మీకు ఆ మంట యొక్క ప్రకాశంలో వస్తువులు కనపడుతుంటాయి. ఈ ప్రకాశము అగ్నికి ఉన్నట్టే జ్ఞానమునకు ప్రకాశం ఉంటుంది. ఈ ప్రకాశము కలిగిన జ్ఞానము దేన్ని తీసేస్తుంది? అజ్ఞానం అనేటటువంటి చీకటిని తీసేస్తుంది. ఈ జ్ఞానము కలిగితే ఉత్తర క్షణంలో అజ్ఞానము పోతే మోక్షమునకు యోగ్యత కలుగుతుంది. ఏమిటండి అజ్ఞానం, ఏమిటండి అజ్ఞానం అనొచ్చు. మీకు నేను తేలిక మాటల్లో చెప్పాలి అంటే అజ్ఞానమనగా మాయ, అజ్ఞానమనగా అవిద్య. మాయ పోతే ఉండేదే జ్ఞానము. మాయ పోవడం జ్ఞానం ఉండడం అంటే ఎంత సులభంగా ఉంటుందో తెలుసా అండి. అనుష్ఠానంలోకి తేవడం కష్టం, కానీ మాయ అనగా తేలిక మాటలో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నామము రూపము మాయ. రూపము మాయ, నామము మాయ.
నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తా. ఒక మట్టి ముద్ద ఒకటి ఉంది. ఇప్పుడు ఈ మట్టి ముద్దని తీసుకొచ్చి నేను ఆ మట్టి ముద్దతో ఒక ప్రమిద చేసి అక్కడ పెట్టాను. ఇది ఏమిటి అని అడిగాను. మీ అందరికీ చూపించి ఇది ఏమిటి? ప్రమిద అన్నారు. ప్రమిద అన్నది ఏమిటి? దాని పేరు. ఇప్పుడు నేను ఏం చేశానంటే దీన్ని, ఈ ప్రమిదని తీసుకొచ్చి పగల కొట్టేసి నీళ్లు పోసి మళ్ళీ మట్టితో ముద్ద చేసి ఇప్పుడు దాంతోనే ఒక చిన్న కుండీ ఒకదాన్ని, తులసి కోటను ఒకదాన్ని తయారు చేసి పైకెత్తి ఇదేమిటి అన్నాను. తులసి కోట అన్నారు. బాగా గుర్తుపట్టండి, తులసి కోటగా తయారు చేసి చూపించినప్పుడు ప్రమిద అని ఎవరైనా అన్నారనుకోండి, నవ్వుతారు అందరు. అదేంటంటే తులసి కోట ప్రమిద ఏమిటండి అంటారు. నేను ప్రమిదని చూపిస్తే తులసి కోట అన్నారు. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, ఈ మట్టి ప్రమిద కోట, మట్టి తులసి లేకపోతే ప్రమిద. మట్టి ప్రమిద కోట కాదు, మట్టి తులసి లేకపోతే తులసి కోట కాదు, ప్రమిద కాదు, తులసి కోట కాదు. మీరు ఎలా చేస్తే అలా అవుతోంది. ఎలా మీరు చూస్తే, ఏ పేరుతో ఊహిస్తే ఆ పేరుతో ఇలా ఉంటుందని మీరు అనుకున్నట్టు కనపడిన నామము రూపము మాయ. మట్టిగా ఉన్నది సత్యం. అసలు మట్టి దాని సత్యం. మీకు పైకి కనపడినది మాయ. ఉన్నది బంగారం, అది ఈ ఉంగరంగా ఉంటే ఉంగరం. ఉంగరమని పేరు కలిగిన నామము రూపము మాయ, ఉన్న బంగారమే సత్యం. బంగారం లేకపోతే ఉంగరము లేదు, ఉంగరం అన్న పేరు లేదు, ఉంగరం అనేటటువంటి ఆభరణము లేదు, రూపము లేదు, నామము లేదు. నామము రూపము లేకుండా బంగారం ఉంటుందా? ఉంగరంగా కాకుండా ఉంగరం అన్న పేరు లేకుండా బంగారం ఉండడానికి అవకాశం ఉంటుందా? దానికి అంత పెద్ద అనుమానం ఏంటంటే ఉంటుందా? ఉంటుంది. ఇప్పుడు ఈ ఉంగరాన్ని కరిగించేసాను అనుకోండి, బంగారం ఉంటుందా? ఉండదా? ఉంటుంది. బంగారం మీకు ఇవ్వకుండా ఉంగరం చెయ్యి అన్నాను అనుకోండి, ఉంటుందా? ఉండదు. బంగారము లేని నామము రూపము లేవు. నామము రూపము లేకపోయినా బంగారం ఉంది. బ్రహ్మము ఉంటుంది, నామము రూపము మాయ. నామరూపములు మాయ, బ్రహ్మ సత్యం. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. ఇది అనుభవంలోకి వస్తే జ్ఞానం. అది రాకుండా నామరూపములే కనపడుతుంటే మాయ. ఈ మాయని దాటాలంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి. అనుగ్రహం ఉంటే అంతటా ఏం కనపడుతుంది? ఈశ్వరుడే కనపడతాడు. ఈశ్వరుడు తప్ప ఇంకోటి కనపడదు. అంతటా ఉన్నది ఈశ్వరుడే. దుంగగా ఈశ్వరుడు, మైకుగా ఈశ్వరుడు, దీనిగా ఈశ్వరుడు. అందుకే రామకృష్ణ పరమహంస ఒక అత్యద్భుతమైన మాట చెప్తుండేవారు. ఒక ఆయన్ని పట్టుకెళ్ళి ఒక ఆయన వెళ్ళిపోతున్నాడు, తన్నుకు పడిపోయాడు. పడిపోతే స్పృహ తప్పిపోయింది. స్పృహ తప్పిపోయి ఆయన పడుండగా ఓ గుర్రాలు దండుకటి పరిగెత్తుకుంటూ ఆయన మించి నడిచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఒంటి నిండా దెబ్బలు తగిలాయి. దెబ్బలు తగిలిన తర్వాత ఎవరో చూశారో, ఆయన్ని తీసుకెళ్లారు, కూర్చోబెట్టారు, ముఖం మీద నీళ్లు చల్లారు. తెలివి వచ్చింది. వచ్చిన తర్వాత పక్క వాళ్ళు చెప్పుకుంటున్నారు. చెప్పుకుంటూ అయ్యో పాపం ఈయనకి ఇన్ని దెబ్బలు తగిలాయి, అది ఇది అన్నారు. అన్న తర్వాత ఈయన్ని అడిగారు, తెలివి ఉందో లేదో అని, ఏమైంది నీకన్నారు. ఆయన అన్నాడు, ఈశ్వరుని అనుగ్రహము చేత నాకు ఎదురు దెబ్బ తగిలి పడిపోయినాను. ఈశ్వరానుగ్రహము చేత తెలివి తప్పినది. ఈశ్వరానుగ్రహము చేత గుర్రపు దండు పరిగెత్తినది. ఈశ్వరానుగ్రహము చేత దెబ్బలు తగిలినవి. ఈశ్వరానుగ్రహముతో మీరు నన్ను పైకెత్తారు. ఈశ్వరానుగ్రహము చేత నీళ్లు చల్లారు. ఈశ్వరానుగ్రహము చేత తెలివి వచ్చిందన్నారు. ఇప్పుడు ఆయనకి ద్వంద్వాలు లేవు. దెబ్బలు తగిలిన ఈశ్వరానుగ్రహమే, నీళ్లు చల్లిన ఈశ్వరానుగ్రహమే. ఆయన మాయకి వశుడై లేడు. అన్నిటా ఈశ్వరానుసంధానమే చేస్తున్నాడు. అంతటా ఈశ్వరుణ్ణి చూడగలిగితే నమచ్చోరాయిచ శిష్ప్యాయిచ పేన్యాయిచ జగత్యాయిచ ప్రవాహ్యాయిచ, అంతటా ఈశ్వరుడు. ఇది అంత తేలికయ్యుండుంటే శంకరాచార్యుల వారంతటి వారు కాశీపట్టణంలో పొరపాటు పడి ఎవరు నువ్వు పక్కకి తప్పుకో అని ఉండేవారు కాదు. నేను తప్పుకోనా, నాలో ఆత్మని తప్పుకోనా అన్న తర్వాత మనీషా పంచకం చేశారు. అంత తేలికైతే అందరూ మోక్షాన్ని పొందుండేవారు. మాయ తొలగడం ఆవిడ అనుగ్రహంతోనే తొలగుతుంది. ఎవరికి తొలగుతుందో వాడు మోక్షాన్ని పొందుతాడు. అలా పొందగలిగినటువంటి శక్తి ఏర్పడితే చిదగ్నికుండ సంభూత, కర్రలు లేకుండా ఇక్కడే హోమగుండంలోంచి ఆవిడ అగ్ని రూపంలో జ్ఞానాగ్నిగా పైకి ప్రకాశిస్తోంది. ఈ జ్ఞానాగ్ని చేత అంతటా ప్రకాశంలో కనపడేటటువంటి వస్తువు ఈశ్వరుడు ఒక్కడే. హోమకుండంలో ఉన్నటువంటి అగ్ని అన్ని వైపుల నుంచి పవిత్రమే. అటువైపు అగ్నిలో హవిస్సేయండి, ఇటువైపు అగ్నిలోంచి నేను
ఏదో వెలిగించుకుంటాను, లేకపోతే వంట చేసుకోవడానికి ఓ చిన్న కర్ర మొక్క వెలిగించుకుంటాను అనరు. ఎటువైపు అగ్నిహోత్రమైన నమస్కారం చేయవలసిందే. అలాగే ఇక్కడ పుట్టినటువంటి కర్రలు లేని జ్ఞానాగ్ని పరమ పవిత్రం. దీని ప్రకాశంలో కనపడేది ఏది అంటే ఈశ్వరుడే. దాని ప్రకాశంలో లేనిదేది అంటే పోయే చీకటేది అంటే అజ్ఞానమే. కాబట్టి ఇక్కడే ఆవిడ చైతన్యం అనేటటువంటి అగ్నిరూపగా పైకొస్తోంది. ఇది దర్శనం అవడం చాలా గొప్ప విషయం అండి. అందుకే వసిన్యాది దేవతలు కీర్తనం చేయడం వెనకాతల అసలు నిజంగా కళ్ళు మూసుకుని చిదగ్నికుండ సంభూత అన్నప్పుడు ఆవిడ ఇక్కడే ఆవిర్భవిస్తూ పైకొస్తున్నటువంటి స్వరూప దర్శనం కాని ప్రారంభమైతే ఎంత గొప్ప విషయం జరుగుతుందో తెలుసా అండి. దేవకార్య సముద్యత, ఆవిడ దేవతా కార్యము కొరకు అని ఆవిర్భవిస్తోంది. ఆవిడ ఇతరమైనటువంటి కార్యం మీద ఆవిర్భవించడం లేదు. దేని కొరకు? దేవతల కొరకు. ఏమిటి దేవతా కార్యం? భండాసురుడి చేత బాధలు పొందుతున్నారు. భండాసురుణ్ణి నిర్జించడానికి ఆవిడ ఆ అగ్నిహోత్రంలోంచి పైకొస్తోంది. బాహ్య కథ. ఇక్కడ కూడా ఒక భండాసురుడు ఉన్నాడు. ఎవడా భండాసురుడు? హాయిగా తిని హాయిగా పడుకుందాం, హాయిగా ఉందాం, ఎప్పుడు హాయ్ 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 అన్న మాట వాడేవాడు. వాడికి కొంచెం సేపు కూర్చోలేడు, కొంచెం సేపు ఉండలేడు, కొంచెం వినలేడు, కొంచెం జ్ఞానం తెలుసుకోలేడు. ఎప్పుడు ఈ శరీరానికి సుఖంగా ఉండేది చూడాలి. దీనికి ఏదో పందిరేద్దామని చెప్పి గోపాలకృష్ణ గారు అచ్ఛాదన మంటపం కోసం స్తంభాలు కడితే వీపానించుకునేటటువంటి వస్తువులుగా చాలా మందికి ఉపయోగపడతాయి. ఎందుకంటే అదొక హాయ్. ఎందుకని అంటే స్తంభం వెతుక్కుని కూర్చుంటారు కొంతమంది. నేను అన్నీ గమనిస్తుంటాను, అలా గమనించని వెర్రివాడిని ఏమి కాదు. కాబట్టి ఇది ఎటువంటి స్థితి అంటే ఎప్పుడు శరీరముతో తాదాత్మ్యత తప్ప దేవకార్య సముద్యత. దేవకార్య సముద్యత అంటే ఆవిడ దేవతల కార్యం కోసం ఎందుకు వస్తుంది? ఈ భండ ప్రవృత్తిని నశింపచేసి అలా బతకడం కాదు. భగవద్విషయంలో నువ్వు కొంచెం ఓపికతో కూర్చుని దేవతల యొక్క కార్యాన్ని సాధించాలి. ఏమిటి ఈ దేవతల యొక్క కార్యం? ఆవిడ ప్రతిజ్ఞ చేసింది, యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అంది. ఎప్పుడెప్పుడు భక్తుల్ని రాక్షసులు బాధ పెడతారో అప్పుడప్పుడు నేను ఆవిర్భవిస్తాను. భక్తులైన వాళ్ళని రాక్షసులు బాధ పెట్టారు, వాళ్ళని రాక్షసుల్ని దునిమాడి తన భక్తుల్ని రక్షించుకోవడానికి ఆవిడ ఆవిర్భవించింది కాదు. ఇక్కడ ఒక చిన్న గమ్మత్తు ఒకటి ఉంది. ఏది ఆ గమ్మత్తు అంటే, రాక్షసులంటే ఎక్కడో ఉండరు. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఇక్కడే ఉంటారు రాక్షసులు. కామక్రోధ లోభ మద మోహ మాత్సర్యములనేటటువంటి 6 రాక్షసులు జ్ఞానాన్ని దొంగిలించడానికి కూర్చుంటారు. మనం అమ్మా వీళ్లతో నేను బాధపడలేకపోతున్నా, నీ రాక్షస బాధలు అమ్మా నువ్వే రక్షించు అని శరణాగతి చేసినటువంటి భక్తులు ఎవరుంటారో అటువంటి భక్తులలో ఆవిర్భవించి వాణ్ణి తన మార్గంలోకి తిప్పుకుంటుంది ఆవిడ. శరణాగతి చేసిన వాణ్ణి రక్షించడానికి ఇక్కడ ఆవిర్భవిస్తుంది. అప్పుడు చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. దేవకార్యము అంటే ఇక్కడ ఉన్నటువంటి మంచి లక్షణాలు దేవతలు. ఈ మంచి లక్షణాలని రక్షించి చెడ్డ లక్షణాలని పోగొట్టేది మనంత మనం చేసుకోలేక అమ్మవారిని శరణాగతి చేస్తే ఇక్కడే ఆవిర్భవించి రక్షించేటటువంటి అమ్మవారి యొక్క సౌజన్యమే దేవకార్య సముద్యత.